ఓం నమో వెంకటేశాయ. యాక్చువల్లీ ఈరోజు మనం మన ఇంటికాడ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. సో మెట్ట మీద పారిజాత గోకులగిరి పారిజాతగిరి వెంకటేశ్వర టెంపుల్ ఉంది కదా, సో అక్కడికి బై వాక్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది దారిలో ఇక్కడ నుండి చూస్తుంటే సిమెంట్ రోడ్స్ అనమాట. ఇవన్నీ మా బాబాయ్ వాళ్ళు ఇల్లు కడుతున్నారు కదా అది. సో అలా వాక్ చేసుకుంటూ వచ్చే కొద్దీ మనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర ఆశ్చర్యపేట రోడ్డు, ఇది మన వినాయక టెంపుల్, ఇక్కడ ఎక్కాను అనమాట వాక్ చేసుకుంటా. అలా ముందుకు వచ్చిన తర్వాత జీకే రెస్టారెంట్ పక్కన ఉన్న సిమెంట్ రోడ్ ఎత్తుకుంటే డైరెక్ట్గా మన సాయిబాబా హాస్పిటల్ కనపడింది అనమాట. అంటే సిమెంట్ రోడ్ నుండి అలా ముందు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి త్రివేణి కాలేజ్ రోడ్డు ఉంటుంది అనమాట. ఆ త్రివేణి కాలేజ్ రోడ్ నుండి అలా ముందుకు వస్తే యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మధ్య మ్యాక్స్ సొసైటీ బ్యాంక్ కనపడింది. మళ్ళీ అక్కడ నుండి అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి గోతులు అనమాట. ఇవన్నీ డెవలప్మెంట్ అయితే ఈ గోతుల రోడ్డు ఇక్కడ అయిపోయింది మొత్తం. సో సిఎన్ఆర్ థియేటర్ దాకా వచ్చామన్నమాట. సో సిఎన్ఆర్ థియేటర్ దగ్గర నుండి సో ఇలా కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. సో సుబ్బంపేట రోడ్ అంటారు. ఇక్కడ మనం సాయిబాబా గుడి చూడొచ్చు అనమాట మీరు. సో ఇది కూడా కొంచెం ఇంకా రోడ్ డెవలప్ చేయాలి. అలా ముందుకు వస్తే ఫైనల్గా మనం సో బైపాస్లో మనం టెంపుల్కి వచ్చేసామన్నమాట. సో జూలై 26 అయితే చేసి స్టార్ట్ చేసి మనకి 2 టైమ్స్ అనేది వెళ్ళాము నడుచుకుంటా. సో ఇది థర్డ్ టైం అనమాట. సో థర్డ్ టైము అంటే ఇంటికాడ నుండి అయితే అప్పటికి 5-6 సార్లు వచ్చాం. సో మనం ఈసారి వచ్చినప్పుడు ఏమైందంటే సో చెప్పులు వేసుకుని టెంపుల్ దాకా వచ్చేసాము. సో గోకుల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మటుకు చెప్పులు పక్కన పెట్టేసి ఇంకా గిరి ప్రదక్షిణ చేయడం కోసం అక్కడ చేశాను అనమాట. యాక్చువల్ 34 minutes పట్టింది అనమాట గిరి ప్రదక్షిణ మొత్తం చేయడానికి. సో మన ఇంటికాడ నుండి ఇక్కడ ఎంట్రన్స్ దాకా రావడం కోసం మనకి 58 నిమిషాలు పట్టింది అనమాట గైస్. సో నేనైతే బలంగా ఒక కార్యం కోసం ఒక అనుకుని మనసులో చేసేస్తున్నాను అనమాట. సో అంతా పారిజాతగిరి వాసులు చూసుకుంటాడని. సో మీరు కూడా వీలున్న సమయంలో పారిజాతగిరిని దర్శించండి. జై శ్రీమన్నారాయణ.